హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్ పైన రెండో టెస్ట్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించిందంటే ముఖ్యంగా ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. వీరి వల్లనే ఆ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్లు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా పైన ఇంగ్లాండ్ అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మొదటి టెస్ట్లో. రెండో టెస్ట్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ పైన ఇండియా అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఇంగ్లాండ్ వచ్చేసరికి 336 పరుగుల భారీ తేడాతోనైతే టీమిండియా ఘోరంగా అయితే ఓడించడం జరిగింది. 58 ఏళ్ల నిరీక్షణకైతే ఇప్పుడు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ గడ్డపైన ఇంగ్లాండ్ను టీమిండియా అయితే ఘోరంగా అయితే ఓడించడం జరిగింది. అయితే రెండో టెస్ట్లో టీమిండియా మాత్రం అయితే అద్భుతమైన విజయం నమోదు చేయడంలో ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్స్ మాత్రం అయితే కీ రోల్ పోషించడం జరిగింది. బౌలింగ్ పొజిషన్లో 2 ప్లేయర్లు, బ్యాటింగ్ పొజిషన్లో 2, అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో ఒక ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజులు అయితే ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అదేవిధంగా రవీంద్ర జడేజాలో ఈ ముగ్గురు ప్లేయర్ అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ ఐదుగురు ప్లేయర్లు అద్భుతమైన రాణించడంతో అయితే విజయం దక్కింది. ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే ఆకాశ్దీప్ రెండో ఇన్నింగ్స్లో అయితే అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. ఏకంగా 6 వికెట్లే తీసి ఇంగ్లాండ్ అయితే నడ్డి విరిచారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రెండో టెస్ట్లో వచ్చేసరికి ఆకాశ్దీప్ 10 వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 6 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా 10 వికెట్లతోనైతే ఇంగ్లాండ్కు బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కూడా ఆకట్టుకోవడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేయడం జరిగింది. ఒక దిక్కు బ్యాటర్లు విజృంభిస్తుంటే మరొక దిక్కు అయితే మహమ్మద్ సిరాజ్ తన బౌలింగ్ అటాకింగ్తోనైతే ఇంగ్లాండ్ బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి 6 వికెట్లతోనైతే రాణించడం జరిగింది. దాంతో టీమిండియాకి అయితే అతిపెద్ద భారీ లీడ్ అయితే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండో ఇన్నింగ్స్లో వచ్చేసరికి సిరాజ్కి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా సెకండ్ టెస్ట్లో చూసుకుంటే సిరాజ్ అయితే 7 వికెట్లతో అయితే 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్కి అయితే నడ్డి విరిచారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇద్దరు బౌలర్స్ రాణించడంతోనే టీమిండియా అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా లాంటి ఓవరాల్ లోటును అయితే వీరిద్దరు అయితే పూడ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీరిద్దరు ప్రదర్శన మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ 269 పరుగుల భారీ స్కోర్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఒక అతిపెద్ద రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది. కొన్ని రికార్డులు అయితే శుభ్మన్ గిల్ అయితే బద్దలు కొట్టడం జరిగింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి డబుల్ సెంచరీతోనే రెచ్చిపోగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మరోసారి 150తో అయితే రెచ్చిపోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో 161 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రెండో టెస్ట్లో మన శుభ్మన్ గిల్ 500 పైగా పరుగులు అయితే చేయడం జరిగింది. ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అయితే రికార్డుని అయితే నెలకొల్పడానికి కూడా చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో అయితే టీమిండియా అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఆకట్టుకోకపోయినా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకోవడం జరిగింది. క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చేసరికి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది శుభ్మన్ గిల్ తోటి మాత్రమైతే. అది ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే చాలా ఉపయోగపడింది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో సేమ్ అదే పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది మన రవీంద్ర జడేజా మాత్రమైతే. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 9 పరుగులు అయితే చేయడం జరిగింది. మంచి కీలకమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 69 పరుగులు అయితే చేయడం జరిగింది. రెండు ఇన్నింగ్స్లో వచ్చేసరికి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించడం జరిగింది. అదేవిధంగా టీమిండియా నష్టపోకుండా అయితే రవీంద్ర జడేజా అయితే కాపాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రవీంద్ర జడేజా మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్ మాత్రమైతే తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే పర్వాలేదు ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో 87 పరుగులతోనైతే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో మంచి భాగస్వామ్యం నెలకొల్పడం, అదేవిధంగా ఓపెనింగ్ భారీ స్కోర్ చేయడంతోనైతే ఇతర బ్యాటర్ల పైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం జరిగింది. యశస్వి జైస్వాల్ మాత్రమైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో 87 పరుగులతోనే సెకండ్ ఇన్నింగ్స్లో 28 పరుగులతోనే అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది యశస్వి జైస్వాల్ మాత్రమైతే. ఓవరాల్గా ఈ 5 ప్లేయర్లు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ కనబరిచారు కాబట్టి మన ఇంగ్లాండ్ పైన
టీమిండియా అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది. కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. వీరితో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రం అయితే సెకండ్ టెస్ట్లో గెలిచిందంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. కాకపోతే ఈ 5 ప్లేయర్లు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు కాబట్టి భారీ తేడాతోనైతే టీమిండియా విజయం అయితే అందుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మూడో టెస్ట్లో వచ్చేసరికి జూలై 10 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది లార్డ్స్ వేదికగా. మరి ఈ టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మూడో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.